Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ యోగము నుండి శ్లోకాలను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము. 2వ శ్లోకము. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఇదం శరీరం కౌంతేయ క్షేత్ర మిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఈ శ్లోకమునకు భావము శ్రీ భగవానుడు చెప్తున్నాడు. కుంతీపుత్రుడవగు అర్జున, ఈ శరీరమే క్షేత్రమనబడుచున్నది. దానిని తెలుసుకునివాడు క్షేత్రజ్ఞుడని క్షేత్రజ్ఞులను ఎరిగిన వారు చెప్పుదురు. క్షేత్రమనగా పొలము, భూమి. పంట అభివృద్ధి చెందుటకు లేదా ఫలించుటకు భూమి ఆధారభూతమై ఎంతయో సహాయముగా ఇట్లుండునో అట్లే జీవుని హృదయాంతరమందలి జ్ఞానబీజము అభివృద్ధి పొంది కాలాంతరమున మోక్షఫలమును ఇచ్చుటకై ఈ శరీరము ఆధారభూతముగా ఉండును. ఎలా అనిన అనేక సాధనానుష్ఠానములను ఈ శరీరముతోనే చేయవలసి వచ్చును. ఇది ధర్మబీజమునకు జ్ఞానబీజమునకు క్షేత్రములాగా ఉంటుంది. కనుకనే దీనిని క్షేత్రమని చెప్పారు. ఈ జడమైన శరీరమును చైతన్యవంతమైన ఒక మహాశక్తి తెలుసుకొనుచున్నది. ఆ ప్రజ్ఞారూపమగు వస్తువునే క్షేత్రజ్ఞుడు అంటారు. క్షేత్రమగు శరీరమును తెలుసుకొనివాడు క్షేత్రజ్ఞుడు. అతడే ప్రత్యేగాత్మ. దేహేంద్రియాది సంఘాతమునకంతకును అతడు సాక్షి, నిర్వికారుడు, చిద్రూపుడు, అవినాశి, పంచకోశ విలక్షణుడు. జడమగు దానిని జడమగునది తెలుసుకొనలేదు. ప్రజ్ఞయే దానిని తెలుసుకొనగలదని, ఆ ప్రజ్ఞయే క్షేత్రజ్ఞుడు అని చెప్పుట వలన క్షేత్రజ్ఞుడు ప్రజ్ఞావంతుడనియు జడస్వరూపుడు కాదని స్పష్టమవుతోంది. పొలమును చూచువాడు పొలము కంటే వేరుగా ఉండును. అట్టి శరీరమును చూచువాడు శరీరము కంటే వేరుగానే ఉండును. ఆ ప్రత్యేగాత్మ దేహమునందున్నను దేహ సాక్షి అయి జాగ్రత్త స్వప్న సుషుప్తులందును మేల్కొని ఉండి అంతయు వీక్షించుచున్నది. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.